మన అమీన్ గారు, అమీన్ షిరిడి మన ఒంగోలు నుంచి వచ్చినటువంటి అమీన్ గారు. ఇది టాపిక్ మాత్రం చాలా మంచి టాపిక్ అండి. మతమౌఢ్యములు పరిధులు దాటిన మహనీయుల ఆచరణ. మతమౌఢ్యాలు మనకు ఉంటాయి కదా, నేను హిందువు, నువ్వు ముస్లిము, నువ్వు ఈ కులం, నువ్వు ఆ కులం అని. మహాత్ముల ఆచరణలో మతమౌఢ్యాలను వాళ్ళు ఎలా దాడతారు అనే దాని మీద ఇప్పుడు మనకి అమీన్ గారు, ఆయన కూడా ముస్లిం కాబట్టి ఆయనకి ఇచ్చాం ఆ టాపిక్ని. బాబు నువ్వే కప్పేసి మళ్ళీ నువ్వే మొదలుపెట్టు. ఆయన సన్మానం చేయి ఫస్ట్. అమీన్ గారి గురించి ఒక్క మాట చెప్పాలి. రోజు సాయంకాలం పూట, రాత్రిపూట మాస్టర్ గారి దగ్గర పౌలింపు సేవ చేసేటప్పుడు మాస్టర్ గారి సమాధి సేవ చేసుకునే మహద్భాగ్యం అయింది. రోజు ఏదైనా సమయం దొరకపోయినా సరే, ఎక్కడికన్నా వెళ్ళినా సరే నేను 9 రాగలను అడుగుతాడు. నేను ఒక టాపిక్ ఈయనకి ఇచ్చినప్పుడు ఈయన అడిగిన మాట ఫస్ట్ మాట అదే, నేను 8 ఒంగోలు మందిరంలో ఉండగలనా, నా టైం ఏంటని. అది ఆ టైం చూసుకుని వస్తాడు బయటికి. మళ్ళీ సాయంకాలం 9 అడిగి వెళ్ళిపోతాడు. సమయపాలన. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। भगवान वेंकैया स्वामी महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। ముందు శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి ఈ టాపిక్ ఇచ్చినప్పుడు, ఏం టాపిక్ ఇచ్చారంటే ఇందాక చెప్పారు కదా, ప్రస్తుత సమాజంలో ఎలా ఉందంటే మతపరమైనటువంటి అశాంతి వాతావరణం. సో దానికి సంబంధించి జనాల్ని ఎడ్యుకేట్ చేస్తా, ఏదైనా కొంచెం మాట్లాడండి అని చెప్పారు. ఈ మాట చెప్పంగానే నాకు మాస్టర్ గారికి సంబంధించినటువంటి ఒక సంఘటన గుర్తుకొచ్చిందండి. అది మన థామస్ గారు ఒక బుక్లో రాశారండి. అది ఏం రాశారంటే, మాస్టర్ గారికి ఒక స్వప్నం వస్తుందంట. ఆ స్వప్నంలో ఏంటంటే, హైదరాబాద్లో ఈ మత కలహాలతోటి జనాలందరూ అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారంట. మాస్టర్ గారు ఒక ఇంట్లో ఉండి మొత్తం గమనిస్తున్నారంట. ఇంతలోనే ఒక వృద్ధ మహాత్ముడు మాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తారు. ఏమని అంటే, ఈ సమస్యకి పరిష్కారం నువ్వు వెతకలేవా, అది నీ బాధ్యత కాదా అని చెప్పారంట ఆ మహాత్ముడు. ఆ స్వప్నం అయిన తర్వాత మాస్టర్ గారు దాన్ని సీరియస్గా తీసుకొని జనాలని ఎడ్యుకేట్ చేయడం కోసము, వారిలో ఐకమత్యం తీసుకురావడం కోసము ఎన్నో పుస్తకాలు కొట్లుగా బస్తాలతోటి తెలిసిన వారి ద్వారా తెప్పించుకొని, వీలైనంత వరకు అవి వెంటనే పంపించే బుక్స్ అయితే జిరాక్స్ తీసుకొని చదివి, రేయింబగళ్ళు చదివి ఒక పుస్తకంలాగా రాశారంట. అది ప్రింటింగ్ రాలేదు, దురదృష్టవశాత్తు మాస్టర్ గారు ఈ లోపలే సమాధి చెందారు అని రాశారు దాంట్లో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహాత్ములు శరీరంతో ఉన్నా లేకపోయినా వారు దేనికోసం తపడతారు అన్నది శాంతి,
సామరస్యం. మహాత్ములు కోరుకునేది శాంతి, సామరస్యం. అందులో భాగంగానే ఈ నా మాటలు తీసుకోండి. నేను ఒక దైవ సన్నిధిలో చదివానండి. ఏం చదివారంటే ఒక వాక్యం ఉంది పైన. ఏంటంటే, మీరు అసలు సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది మిమ్మల్ని అని అర్థం. అయితే అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీరు అసలు సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది అని. ఆ సత్యాలేదో కొన్ని చెప్తానండి మీకు ఒకసారి, అంటే మీకు ప్రస్తావిస్తాను ఈ విషయాలు. ఏంటిదంటే, ఫస్ట్ మన విషయం తెలుసుకుందాం. మనం గనక నిద్రపోయామంటే, మంచి గాఢ నిద్రలోకి వెళ్ళాము అంటే, మన పేరు, మన కులము, మన మతము, మన చదువులు ఏవి గుర్తుకుండవండి. మన బంధువులు ఇవేమి గుర్తుకు ఉండవు. మళ్ళీ మనం నిద్ర లేచినప్పుడే ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఒకవేళ ఆ నిద్రలో కూడా లేవలేకపోతే, మెలకు రాకపోతే మనకి ఇంకొక సినిమా స్టార్ట్ అయినట్టు లెక్క. అంటే మరో జన్మలోకి వెళ్ళినట్టు లెక్క. ఆ జన్మలో మనము మన పేరేంది, మన కులం ఏంది, మనం ఏంది, అసలు నిజంగానే మనం మనుషులుగా పుడతామా? గ్యారెంటీ ఏమనుందా? లేదు. ఎందుకని అంటారేమో, వెంకయ్య స్వామి వారు అన్నారు, మనిషిగా పోతేనే కదయ్యా మనిషిగా వచ్చేది అని. సో అది కూడా గ్యారెంటీ లేదు. ఈ మాట స్వామివారు ఎందుకు చెప్పారంటే, దాంట్లో సూక్ష్మంగా గమనిస్తే మనము ప్రతి మనిషికి కూడా జననము, మరణము ఇది కామన్ అండి. ఇది సాధారణమైనటువంటి విషయం ఇది. కానీ అసలు గేమ్ అంతా ఎక్కడుందంటే ఈ రెండింటి మధ్యలోనే ఉంది. మీరు ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు అంటే, మీరు డబ్బున్న ఇంట్లో పుట్టారా, లేకపోతే ఏ మతంలో పుట్టారా, ఏ కులంలో పుట్టారా, మీరు ఎంత చదువుకున్నారా, అది ప్రధానం కాదు. ఎలా బ్రతికారు, ఎలా ప్రవర్తించారు, ఇది ప్రధానము. ఇదే మీ ఉత్తర జన్మలు ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. అది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మెయిన్గా మనం నడుచుకునేటువంటి విధానము. అంటే మన జీవితంలో ఎలా ప్రవర్తించాలని ఉదాహరణకి ఏంటంటే, మహాత్ములు చెప్తారండి, మనం గనక మామిడి చెట్టు నాటామనుకోండి, మనకి భవిష్యత్తులో మామిడికాయలు వస్తాయి. జిల్లేడు చెట్టు నాటితే జిల్లేడు కాయలే వస్తాయి. అలా కాకుండా జిల్లేడు చెట్టు నాటి మామిడికాయల కోసం ఆశిస్తే అది మన పిచ్చి, మన అజ్ఞానం. అది మనం మంచి చేసుకుంటే భవిష్యత్తు కూడా మంచే ఉంటుంది, చెడు చేసుకుంటే చెడు ఉంటుంది. ఇక దైవం సంగతికి వద్దాం. దైవము సంగతి ఎలా ఉంటుందంటే, మనకి ఎక్కువగా సహజంగా ప్రతి మనిషి కూడా మనం విన్నదాన్ని బట్టి, లేక చదివిన దాన్ని బట్టి, లేకపోతే మన అనుభవాలను బట్టి భగవంతుడి మీద మనం కొన్ని నిర్ణయాలు, భగవంతుడి మీద ఒక ఫిక్స్ ఇలా అయి ఉంటాం. భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడని. మనం ఉదాహరణ చెప్పాలంటే, మీకు ఒక బస్సులో వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటానంటే, ఒక వ్యక్తి అన్నాడు పక్క వ్యక్తితోటి, ఒరే నేను సముద్రం చూడలేదురా, నువ్వు ఎప్పుడన్నా చూసావా సముద్రం అన్నాడంట. నేను చూడలేదురా, అయినా ఏముందిరా చూడ్డానికి, ఆడ మన కంబం చెరువు ఉంది కదా, మహా ఉంటే దానికంటే ఇంకొంచెం పెద్దదిగా ఉంటుందని అన్నాడట. అంటే వీడు చూసింది చెరువు, కానీ సముద్రాన్ని అంచనా వేస్తున్నాడు, సముద్రపు లోతుని, సముద్రపు విశాలాన్ని వాడు ఆ విధంగా నిర్ణయించుకున్నాడు. అలాగే మనమందరం కూడా అలాగే ఊహించుకుంటుంటాం. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని, పడమటిన అస్తమిస్తాడని, దానికి తగ్గట్టుగా ఇది ఈ దిక్కు, ఇది ఈ దిక్కు, ఈ దిక్కున నడక మంచిది, ఈ దిక్కున నడక మంచిది కాదు, ఇలా నిర్ణయించుకుంటూ ఉంటాం. అసలు వాస్తవానికి వెళ్తే సూర్యుడు తూర్పున ఉదయించడు, పడమటిన అస్తమించడు. సూర్యుడు అక్కడే ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దానివల్ల రేయి పగలు ఏర్పడతాయి.
ఒక ఊరిలోనే తన యొక్క రశ్మిని, అంటే తన యొక్క ఎండని పడుతుంది అంటే సూర్యరశ్మి మన ఊరిలో మాత్రమే పడుతుంది అని అనుకుంటే అది అజ్ఞానం అండి. అది అజ్ఞానం. ఒకసారి పక్క ఊరికి వెళ్తే మీకు అర్థమవుతుంది అక్కడ కూడా సూర్య యొక్క ఎండ పడుతుందో లేదో మీకు. అలాగే భగవంతుడు ఒక వర్గాన్ని మాత్రమే కరుణిస్తున్నాడు, ఒక వర్గాన్ని మాత్రమే పుట్టిస్తున్నాడు అనుకోవడం అది అజ్ఞానం. అది అజ్ఞానం. దాన్నే సాయినాథుల వారు ఒక వ్యక్తితో అంటాడు, ఏయ్యా మిమ్మల్నే భగవంతుడు సృష్టించాడా, మిగతా వారిని ఎవరినన్నా అప్పగిచ్చాడా జీతం ఇచ్చి అని ఆ మాట అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దైవము ఎవరికీ పరాయివాడు కాదు, అట్లాగే ఎవరికి సొంతం కాదు. దైవము అందరివాడు. మాణిక్య ప్రభు చరిత్రలో కూడా ఒక సంఘటన వస్తుంది. ఒక ముస్లిము అనుకుంటా ఉంటాడు, మాణిక్య ప్రభు వారు నిజంగా ముస్లిం అయితే నేను కూడా ఆయన ఆశ్రయింతును కదా అనుకుంటుంటాడు. ఆ విషయం ఆయనతోనే వ్యక్తం చేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఆ ప్రభు అందరికీ ప్రభువే అని అంటారు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే అందరి యజమాని ఒకడే అయినప్పుడు నువ్వు నేను వేరు వేరు ఏంది అని దాని అర్థం. అలాగే ఇక్కడ మాస్టర్ గారు దైవం యొక్క స్థితి గురించి ఒక చాడ చెప్తారు. దైవం అంటే ఒక స్థితి అంటారు. దైవం అంటే ఒక స్థితి. స్థితి అనేది మీకు ఒక ఉదాహరణగా చెప్పాలంటే నేను శివపురాణంలో చదివానండి. శివపురాణంలో శివ అనే పదము దేనికి వర్తిస్తుంది అనే దానికి ఆ శివపురాణంలో చదివాను నేను. ఏందంటే అక్కడ రాసింది, ఒకానొక టైంలో కాలంలో ప్రళయం వస్తుందంట. ప్రళయం వచ్చి మొత్తం ఈ నక్షత్ర గోళాలు గ్రహాలు ఇవన్నీ పాలపుంతలు అన్నీ బ్లాస్ట్ అయిపోతాయి, ప్రళయంలో లయమైపోతాయి. లయమైపోయిన తర్వాత ఏముంటుంది, ఇంకా మొత్తం ఇంకేముండదు, అంతా చీకటి, శూన్యం, చీకటి గల శూన్యం. ఆ శూన్యానికి ఎరుక ఉంటుందంట. ఎరుక కలిగినటువంటి శూన్యం అది నిజమైనటువంటి ఈశ్వరుడు అంటాము, శివ అంటాము. చూసారా, ఆ పదానికి ఆ స్థితికి వర్తిస్తుంది అని. అంటే నిజమైనటువంటి దేవుడి యొక్క స్థితి అది. ఆ స్థితినే ఆ స్థితికి ఇంకొకటి లేదండి. అంటే ప్లూరల్, దానికి బహువచనం లేదు. దాని లాంటిది స్థితి ఇంకొకటి లేదు. అంటే దేవుడికి బదులుగా ఇంకొకటి లేదు, ప్రత్యామ్నాయం లేదు. అట్లాగే ఆ స్థితినే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచారు. ఒకరు ఈశ్వరుడు అన్నారు, ఒకరు పరబ్రహ్మ అన్నారు, ఒకరు పరిశుద్ధాత్మ అన్నారు, ఒకరు అల్లా అన్నారు. పేర్లు మాత్రమే వేరువేరు, కానీ పిలువబడేటువంటి స్థితి మాత్రం ఒక్కటే. ఇప్పుడు నేనున్నానండి, నా పిల్లలు నన్ను నాన్న అని పిలుస్తారు, నా తమ్ముళ్ళు నన్ను అన్న అని పిలుస్తారు, నా స్నేహితులు నన్ను పేరు పెట్టి అమీన్ అని పిలుస్తారు. పిలుపులు వేరైనా పిలిచేది నన్నే, పలకాల్సింది నేనే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దైవానికి పేర్లు వేరువేరుగా ఉన్నటువంటి అయినా కానీ, వేరువేరుగా ఉన్నా కానీ పిలిచేది మాత్రం, పిలువబడేది మాత్రం ఒక్కటే. ఇక్కడ దైవం ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకొకటి ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఇది తెలిస్తే కానీ బాబా గారు అల్లా మాలిక్ అని ఎందుకన్నారో అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తితో, అరే నువ్వు చూడాలే కానీ రాముడు అంతటా ఉన్నాడు రా, లేకపోతే ఎక్కడా లేడు. నువ్వు రాముడు చూడాలనుకుంటే అంతటా ఉన్నాడు, నువ్వు నీకు చూడటం చేత కాకపోతే ఎక్కడా లేడు. ఎందుకన్నారు ఇదంతా తెలిస్తే కానీ అర్థం కాదు. ఇంకొకరికి జనాలు ఏమని అర్థం చేసుకుంటారంటే, ఎదుటి వారిని సాటిస్ఫై చేయడానికి సాయినాథుల వారు అలా అన్నారనుకుంటారు. కాదు, ఆయన ఉన్న వాస్తవం చెప్పారు. ఆయన దైవానికి ఉన్నటువంటి పేర్లతో చెప్పాడు. ఆయన జస్ట్ పదాలు ఉపయోగించాడు అంతే, వేరే వేరే పదాలు ఉపయోగించారు, కానీ అవన్నీ కూడా ఒకే దైవానికి సంబంధించినవే. ఇక్కడ ఇంకా మహాత్ముల స్థితి గురించి మాట్లాడదాం. ఈ మహాత్ములందరూ కూడా
నిజమైన మహాత్ములండి, నిజమైన సద్గురువులు, నిజమైన పూర్ణ పురుషులు. నిజమైన అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నానంటే బాబా గారే చెప్పారు, నిజమైనటువంటి ఫకీర్లు చాలా అరుదు. అంటే అర్థం ఏంటంటే నిజమైన మహాత్ములు చాలా తక్కువగా ఉంటారు నాయన అని చెప్పారు. అందుకని అన్నాను, నిజమైనటువంటి పూర్ణ పురుషులు సద్గురువులు అందరూ కూడా దైవ స్థితిలో ఉంటారు, దైవంతో అనుసంధానమై ఉంటారు. వారందరూ కూడా ఏకాత్మ భావాన్నే వ్యక్తం చేస్తారు, కానీ ఎక్కడా కూడా ద్వంద్వ భావాన్ని వ్యక్తం చేసినట్టు ఎక్కడ లేదండి. మీకు ఉదాహరణకి మీరు సాయినాథుల వారి చరిత్రలో చూస్తే చక్రనారాయణ అనేటువంటి క్రైస్తవుడు ఉంటాడు. బ్రిటిష్ వాళ్ళు ముస్లింలు అయితే బాబా గారికి రోజుకి ఎంత డబ్బు వస్తుందో లెక్క రాయటం కోసం ముస్లింలు అయితే పక్షపాతం చూపిస్తారని, అలాగే హిందువులైతే పక్షపాతం చూపిస్తారని ఒక క్రిస్టియన్ని నిర్ణయిస్తారు, క్రైస్తవుణ్ణి. ఆ విషయం బాబా దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అంటాడు, బాబా అతను క్రైస్తవుడు అని ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టు. బాబా గారు ఏమంటారంటే, అయితేనేమి అతను మన సోదరుడేగా అంటారు. అది బాబా గారు చూసే తత్వం. అలాగే వెంకయ్య స్వామి చరిత్రలో చూడండి మీరు, దేవుడు ఎలా కనబడతాడు స్వామి అంటే ఆయన ఏమంటారు అంటే, అందరినీ సమానంగా చూసుకుంటే కనబడతారయ్యా. వక్యమైనటువంటి మాలజాతికి చెందినటువంటి స్త్రీని ఎంతో పొగిడేవాళ్ళు. ఆమె సేవ చేయడానికి భయపడుతూ ఉంటే పిలిచి మరి వెంకయ్య స్వామి వారి, రామ్మ ఎందుకని భయపడతావు, దా రేఖలో రాగిజావ పోయి అని అడిగి మరీ సేవ చేసుకుంటారు. ఆయన ఎక్కడ ద్వంద్వ భావాన్ని వ్యక్తం చేయలేదు. మాణిక్యపురు వారి చరిత్రలో కూడా వస్తుందండి. మాణిక్యపురు చరిత్రలో ఒక స్వామివారి భక్తుడు ఏదో అన్న సంతర్పణకి సంబంధించినటువంటి ఏదో కార్యక్రమం ఏర్పాటు చేస్తాడు. ఆ కార్యక్రమం హడావుడిలో ఆయన అన్నీ ఏర్పాటు చేసుకుంటాడు, కానీ అరిటి ఆకులు మాత్రం మర్చిపోతాడు. కరెక్ట్గా ఆ సమయం వచ్చేసరికి అప్పుడు గుర్తుగారు, అరిటాకులు కావాలి కదా ఎట్లాగా అని. ఇంతలోనే ఒక క్రైస్తవుడు తెచ్చిస్తాడండి, అరిటాకులు తెచ్చిస్తాడు. ఆయన ఇంకా కృతజ్ఞతగా తీసుకుని, ఇంకా ఎవరు నువ్వు, ఎట్లా తెచ్చావు, ఎందుకు వచ్చావు అని ఏం అడగరు ఆయన. సరే ఆ కార్యక్రమం అయిపోద్ది. మరుసటి రోజు స్వామివారు, ఎవరు మాణిక్య ప్రభు వారు, నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నిన్న నా ప్రభువు నీకు ఆకులు తెచ్చివ్వలేదా అని అంటారు. అక్కడ వారు ఏ విధంగా చూస్తున్నారో చూడండి. ఇంకోటి మాస్టర్ గారి విషయంలో చూడండి. మాస్టర్ గారు చర్చిలకు వెళ్ళేవాళ్ళు, మసీదులు దర్గాలకు వెళ్ళేవారు, అలాగే మందిరాలకు వెళ్ళేవాళ్ళు, ఖురాన్ చదివేవారు, బైబుల్ చదివేవారు, అలాగే భగవద్గీత ఇలాంటివన్నీ కూడా అదే భక్తితో చదివేవాళ్ళు. వారి శిష్యులకు కూడా ఇవే బీజాలు నాటారండి. వారి శిష్యులకు కూడా ఇవే బీజాలు. దానికి సాక్ష్యం నేను చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక మహానుభావుడు, ఒక వ్యక్తి గురించి, మాస్టర్ గారి శిష్యుల గురించి. ఒకసారి నేను మాస్టర్ గారు సమాధి దగ్గర కూర్చొని ఉంటే సీతారామయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళ హస్బెండ్ సీతారామయ్య గారు వచ్చి నన్ను హజరత్ అని సంబోధిస్తాడండి. అరే హజరత్, మీకు ఒక పుస్తకం ఇస్తాను, ఆ పుస్తకం నేను చదివాను, చాలా బాగుంది, మీరు చదవండి, బాగుంటుంది అని చెప్పేసి తెచ్చి మరుసటి రోజు తెచ్చిచ్చాడు. అది ఏంటంటే దాని మీద ఇస్లాం మహాత్ముల విశ్వ చైతన్య అనుభూతులు అనే పుస్తకం అండి. అది నేను అది రంజాన్ నెల అది పారాయణ కింద చదువుతూ ఉన్నా. అది ఎవరు రాశారు ఏందని చూడలే, నేను చదువుతున్నా. సగం పుస్తకం చదివిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఇది రాసినటువంటి వ్యక్తి సామాన్యులు కాదు, మంచి సాధన స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ విధంగా, అంటే దాంట్లో ఉపయోగించే పదాలు, మహాత్ముల యొక్క మనోభావాలు అన్నీ రాశారు అక్కడ. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎవరు రాశారు ఇది అని చేసి ఇట్లా బుక్ చూస్తే టీడీ కృష్ణమూర్తి గారు అని ఉంది. నాకు వెంటనే ఫోన్ చేసి ఆయనకి, టీడీ కృష్ణమూర్తి గారికి, సార్ మీ పుస్తకం చూశానండి, చాలా బాగుందండి, సాధనలో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి, చాలా సంతోషం వేసిందండి అని నేను కాస్త ఆనందాన్ని వ్యక్తం చేశా. దానికి కూడా ఆయన కృతజ్ఞతగా చాలా సంతోషంగా థ్యాంక్స్ ఐ మీన్ చెప్తా ఉంటే ఆ సందర్భంలో ఒక మాట చెప్పాడు ఆయన. ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్లో ఈ పుస్తకం ప్రింట్ చేసేటప్పుడు కొంతమంది మత ఛాందస్సువాదులు వచ్చి
దీన్ని ఆపేయమన్నారు. దీన్ని ఆపేయండి, ఎట్లా రాశారు అసలు అది, ఆ పేరన్న మార్చండి అని చెప్పారంట. నేను ససేమిరా నేను ఒప్పుకోలేదు. నాకు ఆయన చెప్పారంట వాడితోటి ఏమని, నాకు హిందువులు కానీ ముస్లిం కానీ అందరి మహాత్ముల మీద నాకు ఒకే విశ్వాసం, ఒకే నమ్మకము, ఒకే భక్తి శ్రద్ధలు ఉన్నవి, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మార్చను అని చెప్పి ఖచ్చితంగా చెప్పారంట. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారంట. దానికి నేను వారికి చెప్పా, సార్ మీకు ఇంత క్లారిటీ, ఎంతో క్లారిటీ ఇంటర్నల్గా ఎంతో క్లారిటీ ఉంటే కానీ, ఎంతో విశ్వాసం ఉంటే కానీ ఈ విధంగా మీరు స్ట్రాంగ్గా ఉండలేరు సార్, నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవచ్చండి అన్నాడు. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా, ఇది మాది కాదు, ఈ భేదభావాలన్నీ కూడా మాస్టర్ గారు మొదట్లోనే మాలో నుంచి వేర్లతో సహా పీకి అవతల పడేశారు. అందుకని మాకు ఎటువంటి ఈ భేదభావాలు మా మనసుల్లో లేవు అని చెప్పారు. అది ఎటువంటి మనస్సులో ఎటువంటి భేదభావాలు లేవు అని చెప్పారంట. అట్లాగే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు నాకు అంతటా కూడా అందరిలో కూడా నేను ఒకే చైతన్యాన్ని ఒకే చైతన్య శక్తిని చూస్తూ ఉంటాను అని చెప్పారు. బాబా చరిత్రలో ఒక మాట వస్తుందండి. ఏమని వస్తుందంటే, సాయి యొక్క మన సాయి చరిత్రలో లావు బుక్ ఉంటుంది, ఆ బుక్లో వస్తుందండి. అది ఏమని వస్తుందంటే, దృష్టి, ద్రష్ట, దృశ్యము, ఈ మూడు కూడా ఒకే గాఢ చైతన్యముతో నిండి ఉందని ఎవరైతే తెలుసుకుంటారో వారు ముస్లింలైనా హిందువులైనా మరి ఏ మతస్థులైనా సరే బాబా గారికి ఒక్కటే. దీని అర్థం అది. బాబా తత్వం అక్కడ ఉంది, ఒక్క మాటలోనే ఉంది. మాస్టర్ గారు కూడా మతాల గురించి అంటారండి, ఈ మతాలన్నీ కూడా ఆధ్యాత్మిక శిఖరానికి వేసినటువంటి బాటలు అని. అంటే ఒక కొండ ఇలా ఉందనుకోండి, ఇటొక రూట్, ఇటొక రూట్, ఇటొక రూట్, ఇటొక రూట్, శిఖరాగ్రం పైన బాటలు ఉండవు. అలాగే దైవానికి ఎటువంటి మతము ఉండదు. ఈ మతాలన్నీ కూడా దైవానికి వేసినటువంటి మార్గాలు, కానీ అక్కడ దైవానికి మాత్రము ఎటువంటి మతము ఉండదు అని మాస్టర్ గారు చెప్పారు. అలాగే ఇంకొక చాట రాస్తారు, గురి కోసం పెట్టుకున్నటువంటి గుర్తుల్లాంటివి ఈ మతాలు. గురి ముఖ్యం కానీ గుర్తులు ముఖ్యం కాదు అని చెప్తారు. ఇక్కడ గురి అంటే దైవము లేక దైవ ప్రీతి. ఇక్కడ మనం దైవ ప్రీతిగా తీసుకుందాం. మనం గమనిస్తేనండి సరిగ్గా దైవం వైపు నడవడానికి కానీ దైవ ప్రీతి కోసం కానీ మార్గాలు ఎన్నో ఉండొచ్చు, సాధనలు ఎన్నో ఉండొచ్చు. కానీ దైవం యొక్క దృష్టి మనపైన పడటానికి, ఆయన యొక్క అనుగ్రహం మనపైన రావటానికి ఒక మార్గం ఉందండి, ఒకే ఒక మార్గం. మీరు ఏ గ్రంథాల్లో చూడండి, అన్ని చాట్లు చూడండి, ఈ మూల సూత్రం ఇదే కనబడుతుంది మీకు ఒక ఉదాహరణ చెప్తే మీకు మనసులో నాటుకుంటుంది. అది కృష్ణమూర్తి గారు రాసిన బుక్లోనే ఉంది. ఇందాక చెప్పాను కదా, ఇస్లాం మహాత్ముల విశ్వ చైతన్య భూతులు, దాంట్లో వస్తుంది. ఇది ఏంటంటే, అది మక్కా యాత్రకి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు మక్కా యాత్రకు వెళ్తారు. చాలామంది మక్కా యాత్రకి అందరూ వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ మహానుభావుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడంట, ఈ మక్కా యాత్ర వలన సంపూర్ణమైనటువంటి ఫలితము, ఈ యాత్ర యొక్క సంపూర్ణమైన ఫలితము ఎవరికి దక్కిందో తెలిస్తే పోయి వారికి నమస్కరిద్దాము అనుకొని. కరెక్ట్గా అదే రోజు రాత్రి భగవంతుడి వాయిస్ వినబడుతుంది. భగవంతుడు చెప్తాడుతుంది ఆయనకి, ఏమని అంటే, ఈ సంపూర్ణ ఫలితము, ఈ యాత్ర యొక్క సంపూర్ణ ఫలితము ఒక వ్యక్తికి దొరికింది, కానీ ఆ వ్యక్తి ఇక్కడికి రాలేదు అన్నాడు. అతను ఆశ్చర్యపోతాడు. ఆయనకు ఆ కల్లోని చెప్తాడు, ఫలానా వ్యక్తి ఫలానా ప్లేస్లో ఉన్నాడని కూడా చెప్తారు. ఈయన ఆశ్చర్యపోతాడు, ఇదేంది వీళ్ళు ఇంతమంది ఇంత కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఇంట్లో ఉంటే వీళ్ళకి ఎవరికి రాకుండా సంపూర్ణ ఫలితము ఎక్కడో ఇక్కడికి రానటువంటి వ్యక్తికి అక్కడికి ఎట్లా పొందింది, అతను ఏం సాధన చేశాడు అక్కడ,
కనుక్కుందామని నేరుగా ఆయన దగ్గరికి వెళ్తాడు. చెప్పాడుగా అడ్రస్ కూడా, పలానా వ్యక్తి అని. ఆడికి వెళ్తాడు. నాయన ఆ వ్యక్తితో కలుస్తాడు. నీ పలానా పేరు నువ్వేనా? అవును. నువ్వు ఏ సాధన చేశావు? నాకు భగవంతుడు ఈ విధంగా చెప్పాడు, మక్కా యాత్ర యొక్క సంపూర్ణ ఫలితం నీకు ఇచ్చారంట. నువ్వు మక్కా యాత్రకు కూడా, మక్కా దాకా కూడా రాలేదు, నువ్వు ఏం సాధన చేస్తే వచ్చింది ఇట్లాగా. దానికి ఆయన ఎంతో భగవంతుడు కృతజ్ఞతగా ఏడుస్తా తర్వాత చెప్తాడు అసలు విషయం. ఏమనంటే, అతనికి మక్కా యాత్ర చేయాలని ఎప్పటి నుంచో కోరిక అంట. కానీ ఆర్థికంగా అతనికి అంత స్థాయి లేదంట. అందుకని ఏం చేస్తారంటే, రోజు ఆయన పనిచేసిన దాంట్లో కొంత డబ్బు తీసి ఆ మక్కా యాత్ర కోసం పక్కన పెడుతుండేవాడంట, ఒక ఉండిలోనో దేంట్లోనో. ఇలా జరుగుతూ ఉంటే ఇక ఈ సంవత్సరం మక్కా యాత్ర చేద్దాము అని అనుకుంటున్నాడు త్వరలో. ఇంతలోనే ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంటి దగ్గర ఒకరోజు అక్కడ ఒక అర్ధరాత్రి వాళ్ళ ఆవిడ గర్భవతి అయి ఉంటుందండి. ఆమె ఏం చేస్తుందంటే, అర్ధరాత్రి లేపి, ఏమండి నాకు మంచి వాసన వస్తుంది, ఏ కూర చేశారో తెలియదు, భలే వాసన వస్తుంది. ఆమె గర్భవతి, మంచి వాసన వస్తుంది, వాళ్ళని అడిగి కొంచెం ఆ కూర తెచ్చివ్వండి, నాకు తినాలనిపిస్తుంది అంటుంది. ఈయన ఏం చేస్తాడంటే, ఆ వాసనను బట్టి చూస్తే కొంచెం ఒక 2 అడుగుల దూరం కొంచెం పక్క వీధిలోనే, పక్క ఇంటి దగ్గర ఎక్కడో అక్కడికి వెళ్తాడు. ఆ వాసనను బట్టి, అమ్మా నా భార్య గర్భవతి, ఇక్కడ మీ ఇంట్లో ఏదో కూర వండారంట, ఆ స్మెల్ ఆడదాకా వస్తుంది, నా భార్య కోరుకుంటుంది, కొంచెం ఇస్తావా ఆ కూర ఏదో అంటే ఆమె ఏడుస్తుంది. అయ్యా నిజం చెప్పాలంటే మాకు ఒక వారం నుంచి మా ఇంట్లో ఫుడ్ లేదు, 4 పిల్లలు, వాళ్ళకి పెట్టడానికి 4 నుంచి వాళ్ళకి ఏం లేదు, ఆకలిగా ఉన్నారు. అందుకని ఏం చేశారంటే, అక్కడ ఒక గాడిద ఏదో చచ్చిపోయి ఉంటుంది. ఎవరు లేనప్పుడు, నిద్రపోయినప్పుడు ఆ గాడిద మాంసం తీసుకొచ్చి వండి మా పిల్లలకి పెడుతున్నాను, అదయ్యా అని చెప్తుంది. ఈయన కళ్ళెమ్మ నీళ్ళు గారుస్తాడు. భగవంతుడా, నా చుట్టుపక్కల ఇంత కష్టపడేవాళ్ళు, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారా అని బాధపడి ఈ మక్కా యాత్ర కోసం పెట్టుకున్నటువంటి డబ్బంతా తీసుకెళ్ళి ఆమెకి ఇస్తాడండి. భగవంతుడికి క్షమాపణ చెప్పుకుంటాడు. భగవంతుడా, నేను ఈసారి మక్కా యాత్ర చేయలేకపోతున్నాను, కారణం ఏంటంటే ఈమె బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అని చెప్పేసేసి ఈ డబ్బంతా ఆమెకి ఇచ్చేసాను. అయినా కానీ, రాలేకపోయినా కానీ భగవంతుడి యొక్క ఆశీర్వాదము ఎతుక్కుంటా ఇతని దగ్గరికి వచ్చింది. ఇందులో గుర్తించాల్సిన మర్మం ఏంటంటే, హృదయ శుద్ధి. మనము హృదయ శుద్ధి కలిగి ఉంటే, హృదయ పరిపక్వత కలిగి ఉంటే దైవమే మన వైపు నడుచుకుంటా వస్తాడు. దైవమే మనం చూస్తూ కరుణిస్తూ ఉంటాడు. తన యొక్క ప్రేమను ఏదో విధంగా కురిపిస్తూ ఉంటాడు, మహాత్ముల రూపంలో కానీ ఏదో విధంగా. అన్నిటికీ కారణం ఏంటంటే, అన్ని సాధనల్లో కూడా ఏదైనా సరే హృదయ శుద్ధి, హృదయ పరిపక్వత ఉండాలి. హృదయ పరిపక్వత ఉందనుకోండి, అన్ని చెడు లక్షణాలు దూరం అవుతాయి, అన్ని మంచి లక్షణాలు వస్తాయి. అన్ని మంచి లక్షణాలు వస్తాయి. నిస్వార్థంగా ఉంటారు, అంటే స్వార్థం అనేది అస్సలు ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. హృదయ శుద్ధి ఉంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు, లేని దానికోసం తపన ఉండదు. అది చెప్తారు చూడండి, ఒక్క బుల్లెట్కి పక్షులన్నీ ఎగిరిపోయినట్టు, ఒక బుల్లెట్ సౌండ్కి, అట్లాగే ఈ యొక్క హృదయశుద్ధి వల్ల చెడు లక్షణాలన్నీ ఎగిరిపోతాయి, మంచి లక్షణాలన్నీ వచ్చి చేరతాయి. ఇంకా హృదయశుద్ధి, హృదయ పరిపక్వత లేని సత్యాన్వేషణలో సత్యం ఉండదు, ఓన్లీ అన్వేషణ మాత్రమే ఉంటుంది. హృదయశుద్ధి, హృదయ పరిపక్వత ఉన్నటువంటి సాధనలో సత్యం తనంతట తానుగా వ్యక్తమవుతుందండి. అందులో శ్రమ తక్కువగా ఉంటుంది. ఎలాగంటే, మనం హృదయం అద్దంలాగా ఉంచుకుంటే చంద్రుడి యొక్క ప్రతిబింబం తనంతట తానుగా వ్యక్తమైనట్టు, కనబడినట్టు. అలాగే ఇందులో మూల విషయం ఏంటంటే, హృదయ శుద్ధి కలిగి ఉంటే మనం ఏ సాధన చేసినా, ఏ మార్గమైనా కానీ ఒక్కటే. అటువంటి హృదయ శుద్ధిని
మనందరికీ ప్రసాదించాలని జిల్లెళ్ళమ్మడి అమ్మను ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తాను, సెలవు తీసుకుంటాను. ఈ సందర్భం ఇప్పుడు ఇందాక ఖర్చు చెప్పారు కదండి, మక్కా యాత్ర కోసం చేసిన డబ్బుల్ని పక్కింటి వాడు బాధపడుతుంటే ఇచ్చారే, దీన్నే మన తాజుద్దీన్ బాబా ఒకటే మాట అంటారు, పక్కవాడి దుఃఖాన్ని కానీ మనం తొలగించగలిగితే 1000 సార్లు హజ్ యాత్ర చేసిన అంటే మక్క యాత్ర, పక్కవాడి దుఃఖాన్ని మనం తొలగించగలిగితే 1000 సార్లు మక్క యాత్ర చేసిన ఫలితం వస్తుందంట. తాజుద్దీన్ బాబా చెప్పిన మాట అది. థ్యాంక్ యూ అండి అమీన్ గారు. మంచి మంచి మతమోట్యం అండి, మంచి మంచి టాపిక్ని చక్కగా తీసుకొచ్చారు. వీరికి ప్రశాంత్ గారు ఉన్నారా? హిందూపురం నుంచి వచ్చి ప్రశాంత్ గారు హిందూపురం. రామచంద్రరావు గారు కొంచెం రండి. చివరి టాపిక్ ఉన్నారా లేదో? ప్రశాంత్ గారు, సాయి హిందూపురం ప్రశాంత్ హిందూపురం నుంచి వచ్చిన ప్రశాంత్ గారు ఉన్నారు, అడుగు సార్. వందనం అభివందనం చల్లని వెన్నెల చందనం, వందనం అభివందనం వికసిత పరిమళ చందనం, శ్రీదత్త సాయి అంశాంకురమో భరద్వాజునికి వందనం, శ్రీదత్త సాయి అంశాంకురమో భరద్వాజునికి వందనం, వందనం. హిందూపురం ప్రశాంత్ గారు ఉన్నారా? సార్ భార్గవి గారు ఎక్కడున్నారు? భార్గవి, నరసరావుపేట భార్గవి గారు.